భారతదేశానికి యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాల్సిన అవసరం లేదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. శనివారం మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగిన ఇఫ్తార్ విందు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనేక బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆ పార్టీల నాయకుల భవిష్యత్తులో ఈ యూసీసీ అమల్లోకి వస్తుందని చెబుతున్న నేపథ్యంలో ఓవైసీ ఈ విధంగా మాట్లాడారు. మన దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరం లేదని లా కమిషన్ కూడా అభిప్రాయపడిందని ఓవైసీ గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థ విఫలమవుతోందని, నిరుద్యోగం పెరుగుతోందని, విద్యుత్ బొగ్గు సంక్షోభం ఏర్పడిందని, ఈ సమయంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు యూసీసీ గురించి ఆందోళన చెందుతున్నాయని అన్నారు. యూసీసీ అమలుకు సంబంధించిన త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అనేక రాష్ట్రాలు ఇటీవలి రోజుల్లో వాగ్దానం చేశాయని, ఈ క్రమంలోనే ఆయన బీజేపీపై మండిపడ్డారు. గోవా కామన్ సివిల్ కోడ్లో ఉన్న అంశంపై ఓవైసీ విమర్శలు గుప్పించారు. గోవా కామన్ సివిల్ కోడ్లో హిందూ పురుషుడు 2 సార్లు వివాహం చేసుకోవడానికి, గోవా సివిల్ కోడ్ ప్రకారం 30 ఏళ్లలోపు భార్య మగబిడ్డను ప్రసవించడంలో విఫలమైతే హిందూ పురుషులకు 2వ వివాహం చేసుకునే హక్కు ఉంది. ఆ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది, కానీ వారు ఈ విషయంలో మౌనంగా ఉన్నారని అన్నారు. లౌడ్ స్పీకర్ వివాదంపై ఓవైసీ మాట్లాడుతూ, గతంలో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన సంకీర్ణ ప్రభుత్వం ఉందని అన్నారు. అయితే ఆ సమయంలో రాష్ట్ర ప్రజలకు లౌడ్ స్పీకర్ సమస్య లేదా దాన్ని గుర్తించలేదా అని తెలిపారు. బీజేపీని ద్వేషించే సంస్థగా మారుస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్ర నవనిర్మాణ నేత రాజ్ ఠాక్రే ఈ విద్వేషాన్ని సంస్థగా చిత్రీకరించడానికి మాత్రమే ప్రోత్సహిస్తున్నారని ఓవైసీ బీజేపీపై మండిపడ్డారు. దేశంలో మద్యపాన నిషేధంపై ఎందుకు లేదని ఓవైసీ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న మద్యాన్ని ఎందుకు నిషేధించలేదని అన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్, కామన్ కోడ్ మధ్య వ్యత్యాసం ఉందని చెప్పారు. భారత రాజ్యాంగంలో ముస్లిం సంస్కృతి పరిరక్షణ అంశం ఉందని తెలిపారు. తాము యూనిఫామ్ సివిల్ కోడ్కు వ్యతిరేకమని స్పష్టం చేశారు. చాలా రాష్ట్రాల్లో బుల్డోజర్ల పాలనలో ఉన్నాయని అన్నారు. ఏ ముస్లిం అయినా మతోన్మాదిగా మారితే అది దేశానికి మేలు చేయదని తెలిపారు. దేశంలో ల్యాండ్ ఆర్డర్ అత్యున్నతమైందని చెప్పారు. దానికి భంగం కలిగించకూడదని అన్నారు. ఇదిలా ఉండగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ శనివారం యూసీసీని అమలు చేస్తామనే ఎన్నికల హామీని పునరుద్ఘాటించారు. దీని ప్రకారం ఆ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ముసాయిదాను రూపొందించేందుకు కమిటీ ఏర్పాటు చేయనుంది. హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే ముస్లిం మహిళలందరికీ న్యాయం చేసేందుకు చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ శనివారం వ్యాఖ్యానించారు. ఈ వారం ప్రారంభంలో కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా యూసీసీపై వ్యాఖ్యలు చేశారు. यकसा सिविल कोड को इस देश की जरूरत नहीं है। हमको आप ये बताइए, आज बीजेपी अमित शाह साहब ये सब बोल रहे हैं, आपको मालूम गोवा में जो सिविल कोड है कैसा सिविल कोड है? अगर गोवा में कोई हमारा हिंदू भाई शादी करता है और उसकी वाइफ की उम्र 25 और 30 साल की हो जाती, उसको बेटा नहीं हुआ तो सेकंड मैरिज कर सकता है वो। अब इस पर क्या बोलेंगे बीजेपी वाले? सरकार आपकी है वहां पर। कॉन्स्टिट्यूशन में पार्ट 4 है डायरेक्टिव प्रिंसिपल, उसमें आर्टिकल 47 पढ़ लो आप। प्रोहिबिशन लगाओ अल्कोहल के ऊपर, क्यों नहीं लगाते भैया? डायरेक्टिव प्रिंसिपल में लिखा हुआ है शायद आर्टिकल 38 में कि सबको इनकम जितना हो सके बराबर होनी चाहिए। कहाँ है इनकम? किधर है? देश की 90% दौलत देश के 10-15 पूंजीपति के पास है। फिर उसी से डायरेक्टिव प्रिंसिपल लिखा हुआ है कि इक्विटेबल डिस्ट्रीब्यूशन ऑफ रिसोर्सेज होना चाहिए। अरे कहाँ है भैया, कहाँ हो रहा है? आप सिर्फ इसके अच्छा हमारे को ये बताइए कि शराब के ऊपर क्यों पाबंदी नहीं याद करते? शराब लगाओ ना पाबंदी, बंद करो शराब। बीजेपी जाना सरकार में आप डायरेक्टिव प्रिंसिपल्स का महात्मा गांधी ने खुद बोला था। जैसा आपने गुजरात में लगाया, चलो वैसा ही थोड़ा बहुत करके लगाओ ना, लगाओ आप जहाँ सरकार में। शराब पे आप नहीं लगाना, बंद नहीं करना चाहते। क्यों बंद नहीं करना चाहते? क्योंकि शाम में 6:30 बजते कि आपको ठंडा होना आपको, नहीं तो आप ढीले पड़ जाते। लगाओ ना, आप लगाओ वो तो मैं तो उसको गंदी चीज बोलता हूँ। पूरी बुराइयों की जड़ शराब है, जिसकी वजह से भारत में हर साल मेरे ख्याल से 2 या 3 लाख लोग मरते एक्सीडेंट में, आधे से ज्यादा तो शराब पी के टक्कर मारते। महिलाओं पर वायलेंस होता, बच्चों पे वायलेंस होता। आप बंद करो ना। अभी डायरेक्टिव प्रिंसिपल्स में लिखा हुआ है, शराब क्यों नहीं बंद करना चाह रही बीजेपी? बंद करो ना, चलो आपके स्टेट में लगा दो, बंद कर दो आप।
आप वहां नहीं बंद करेंगे। तो यूनिफॉर्म एंड कॉमन कोड में जमीन आसमान का फर्क है कि दयाबागा स्कूल ऑफ थॉट रहेगा, मिताक्षरा स्कूल ऑफ थॉट रहेगा, बताओ हमारे को। और हिंदू अनडिवाइडेड फैमिली में टैक्स रिबेट मुसलमानों को, सिख को, क्रिश्चियन को क्यों नहीं मिलता भाई? ये राइट टू इक्वालिटी का वायलेशन नहीं है? और मेघालय, मिजोरम, नागालैंड में हमने कॉन्स्टिट्यूशन में उनके कल्चर को प्रोटेक्शन करने का वादा किया कॉन्स्टिट्यूशन में, आप उसको निकाल देंगे? हाँ, और मेरा जो कल्चर है मुस्लिम, वो आर्टिकल 26 का प्रोटेक्शन है मेरे को। इकोनॉमी बढ़ गई, कोयला निकालने के लिए आपको पैसेंजर ट्रेन को कैंसिल करना पड़ रहा, आपको अनएम्प्लॉयमेंट बढ़ रहा, महंगाई बढ़ रही, मगर आपको फिक्र है यूनिफॉर्म सिविल कोड की। हम इसके खिलाफ है और लॉ कमीशन खुद ये कह दिया कि भारत में यूनिफॉर्म सिविल कोड की जरूरत नहीं है।